హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు ఇమ్మో ఎడ్యుకేషనల్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే తెలంగాణ గవర్నమెంట్ టీసీసీ 2025 ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్ us dive into our టాపిక్. టెక్నికల్ సర్టిఫికేట్ కోర్స్ టీసీసీ 2025. ఈ కోర్సు చేయడం ద్వారా ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే, టీసీసీ కోర్స్ చేయడం ద్వారా మనం డిఎస్సి త్రో డ్రాయింగ్ టీచర్ ఆర్ క్రాఫ్ట్ టీచర్గా మన కెరీర్లో స్థిరపడవచ్చు. అండ్ రీసెంట్గా తెలంగాణ గవర్నమెంట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ రిలేటెడ్ రిజల్ట్స్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరియు సెంట్రల్ వైజ్గా కేంద్రీయ విద్యాలయంలో అండ్ గురుకుల స్కూల్స్లో టీచర్గా స్థిరపడడానికి అవకాశం అనేది ఉంది. అండ్ ఆల్సో మీరు ప్రైవేట్ స్కూల్స్లో ఆర్ కాలేజెస్లో ఆర్ట్ టీచర్ ఆర్ క్రాఫ్ట్ టీచర్గా మీ ప్రొఫెషన్ అయితే మీరు కంటిన్యూ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఈ కోర్సు ఎలిజిబిలిటీ ఏంటంటే సెవెంత్ క్లాస్ ఆర్ 10th క్లాస్ అని మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ ఇందులో 2 కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అవి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్. ఫ్రెండ్స్, ఆర్ట్ అంటే డ్రాయింగ్కి సంబంధించినటువంటిది. అండ్ క్రాఫ్ట్లో మనకు 2 సబ్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఎంబ్రాయిడింగ్ అండ్ మనకు టైలరింగ్ అనేవి ఉన్నాయి. సో మరియు డ్రాయింగ్లో మనకు లోయర్ గ్రేడ్ అండ్ అదేవిధంగా హయ్యర్ గ్రేడ్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సేమ్ అదేవిధంగా మనకు టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్లో కూడా మనకు హయ్యర్ గ్రేడ్ మరియు లోయర్ గ్రేడ్ కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏంటంటే లోయర్ గ్రేడ్ కోర్సెస్కి ఫ్రెష్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా మనకు వచ్చేసి లోయర్ గ్రేడ్ కోర్సెస్కి అప్లై చేయాలి. ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే మనకు లోయర్ గ్రేడ్ కోర్సెస్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ నోటిఫికేషన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్రెష్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు లోయర్ గ్రేడ్ కోర్సెస్కి అయితే అప్లై చేసి థియరీ ఎగ్జామ్లో పాస్ అయ్యాక మనకి ఎస్ఎస్సి మెమో మాదిరిగా ఒక సర్టిఫికేట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత మనం హయ్యర్ గ్రేడ్ కోర్స్కి అయితే మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ కోర్సు ఫీ వచ్చేసి మనకు డ్రాయింగ్లో లోయర్ గ్రేడ్లో వచ్చేసి మనకు 100 రూపీస్ అండ్ డ్రాయింగ్లో హయ్యర్ గ్రేడ్కి వచ్చేసి మనకు 150 రూపీస్ అనేవి తీసుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్లో లోయర్ గ్రేడ్కి మనకు 150 రూపీస్ అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ హయ్యర్ గ్రేడ్ కోర్స్కి వచ్చేసి మనకు 200 రూపీస్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఈ కోర్సు డ్యూరేషన్ వచ్చేసి మనకు ఓన్లీ 42 డేస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత థియరీ ఎగ్జామ్ని కండక్ట్ చేసి వెబ్సైట్లో రిజల్ట్స్ అయితే వాళ్ళు పొందుపరుస్తారు. అండ్ ఇప్పుడు ఈ కోర్స్ చేయడానికి ప్రాసెస్ ఏంటి అని మనకు చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. ఈ కోర్స్ చేయడానికి ప్రాసెస్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ రీసెంట్గా రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో డేట్స్ అండ్ డీటెయిల్స్గా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ లాస్ట్ డేట్ వచ్చేసి మనకు December 3 వితౌట్ లేట్ ఫీ ద్వారా మనం చెప్పవచ్చు. అంటే మనకు కోర్సు ఫీ ఎంత ఉందో అంతే మనం పే చేయాల్సి ఉంటుంది. విత్ లేట్ ఫీతో సహా వచ్చేసి మనకు 10 December 2024 విత్ లేట్ ఫీ 50 రూపీస్తో సహా మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ 17 December 2024 విత్ 75 రూపీస్ లేట్ ఫీతో సహా మనం పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రాసెస్ మొత్తం ఓవరాల్గా 21 December లోపు ఈ ప్రాసెస్ని అయితే మనం ఫిజికల్గా అంటే డైరెక్ట్గా డిఓ ఆఫీస్కి వెళ్ళి అప్లికేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ టీసీసీకి అప్లై చేయాలి అనుకుంటున్నారో వారు తమ ఫీని చాలాన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేనైతే క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మీరైతే మన వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఇందులో వచ్చేసి స్టెప్ 1 వచ్చేసి ఆన్లైన్ సెంటర్ ఆర్ మీ సేవకు వెళ్ళి టీసీసీకి సంబంధించినటువంటి చాలాన్ అయితే అడగాల్సి ఉంటుంది. అక్కడ వారైతే చాలాన్ అయితే ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం జరుగుతుంది. ఆ చాలాన్ని ఫిల్ చేయాలి. అంటే అందులో వచ్చేసి మనకు పీడిఎఫ్లో మెన్షన్ చేసినటువంటి డీడీఓ కోడ్ని ఇవ్వడం జరిగింది. సో ఆ డీడీఓ కోడ్ని అయితే మనం రాయాల్సి ఉంటుంది. అండ్ మన బేసిక్ డీటెయిల్స్ అండ్ మన కోర్సు డీటెయిల్స్ని అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎస్టీడీ ఆఫీసర్ అంటే సబ్ ట్రెజరీ ఆఫీసర్ అనేది మనకు మండల ఆఫీస్లో లేదా డిస్టిక్ ఆఫీస్లో మనకు డిస్టిక్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో అక్కడికి విజిట్ అయ్యి ఈ చాలాన్తో పాటు మన హయ్యర్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ని జిరాక్స్తో సహా మనం అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళైతే మన డీటెయిల్స్ని మరియు చాలాన్ అయితే వెరిఫై చేసి దానిపైన అయితే ఒక స్టాంప్ అయితే వేయడం జరుగుతుంది. ఆ చాలాన్తో మనం మన నియరెస్ట్ ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి అక్కడ అప్లికేషన్ ఫీని అయితే పే చేయాల్సి ఉంటుంది. అంటే మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి అంటే కోర్స్ ప్రకారం డ్రాయింగ్లో మరియు ఎంబ్రాయిడింగ్ ఆర్ టైలరింగ్లో అందులో మనకు లోయర్ గ్రేడ్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి, హయ్యర్ గ్రేడ్ కోర్సెస్ అవైలబుల్గా ఉన్నాయి. సో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి కోర్స్ ప్రకారం మనకున్నటువంటి ఫ్రీ 100 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఆర్ 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చాలాన్ అయితే వాళ్ళు మనకైతే రిటర్న్ ఇస్తారు. ఇప్పుడు వచ్చేసి స్టెప్ 2.
ఆ తర్వాత ఆన్లైన్లో అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరైతే అంటే ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలో మీకైతే డీటెయిల్గా వీడియో కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. నేనైతే డీటెయిల్గా వీడియోని అయితే చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకు ఆన్లైన్లో అప్లై చేయడానికి ఏ సర్టిఫికెట్స్ అయితే కావాలో ఇప్పుడు నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. ఇప్పుడు వచ్చేసి మనకు ఆధార్ కార్డు కావాలి అండ్ అదేవిధంగా ఫోటో, సిగ్నేచర్, ఎస్ఎస్సి మెమో ఆర్ 7th క్లాస్ బోనాఫైడ్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ వచ్చేసి మన డిస్ట్రిక్ట్ కోడ్. డిస్ట్రిక్ట్ కోడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్. డిస్ట్రిక్ట్ కోడ్ని అయితే మనం సరిగా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనకు సరిగా డిస్ట్రిక్ట్ కోడ్ని అయితే ఎంటర్ చేసిన తర్వాతే మనకు అదే డిస్ట్రిక్ట్లో అయితే మనకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడైతే ఏ విధంగా అప్లై చేయాలో చెప్తాను. మన దగ్గర చాలాన్ నంబర్ అయితే ఉంది కదా. సో చాలాన్ నంబర్ ఉంటేనే మనం ఆన్లైన్లో అప్లై చేయాల్సి వస్తుంది, లేదంటే మనం అప్లై చేయలేము. సో చాలాన్ నంబర్ని ఎంటర్ చేసి మన బేసిక్ డీటెయిల్స్ని ఏ విధంగా ఎంటర్ చేయాలంటే యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ప్రకారం లేదా మన 7th క్లాస్ బోనాఫైడ్ ప్రకారం అయితే మన నేమ్ మన డేట్ ఆఫ్ బర్త్ మన బేసిక్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ తీసి 2 sets ఆఫ్ జిరాక్స్ని అయితే మనం డిఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డిఓ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తేనే వాళ్ళు అక్కడ వెరిఫై చేసి మనకైతే సబ్మిట్ అక్నాలజ్మెంట్ లెటర్ని అయితే వాళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఆన్లైన్లో అప్లై చేస్తేనే మన ప్రాసెస్ అనేది అక్కడికి కంప్లీట్ అయిపోలేదు. ఆన్లైన్లో అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్ని అయితే ప్రింట్అవుట్ తీసి మన జిరాక్సెస్ అన్ని దానికి అటాచ్ చేసి డిఓ ఆఫీస్లో కంపల్సరీ అయితే సబ్మిట్ చేయాలి. అప్పుడే వాళ్ళు వెరిఫై చేసి మనకైతే ఒక అక్నాలజ్మెంట్ లెటర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాతే మన అప్లికేషన్ ఫామ్ అనేది టోటల్గా సబ్మిట్ అయినట్టు. ఫ్రెండ్స్ ఎవరైతే చాలాన్ని పే చేసి ఆన్లైన్ అప్లికేషన్లో ఫామ్ని అయితే ఫిల్ చేసి డిఓ ఆఫీస్కి సబ్మిట్ చేశారో వారికి జనవరి మంత్లో ఆర్ లేదా ఫిబ్రవరి మంత్లో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్ మోడ్లో ఉంటుంది. డ్రాయింగ్ ఎగ్జామ్కి అండ్ టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ ఎగ్జామ్ అయితే మనకు 2 days అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఎవరైతే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడింగ్ అయితే ఎగ్జామ్ అయితే రాయాలనుకుంటున్నారో వారి యొక్క టైలరింగ్ మెషిన్ని మరియు వారి యొక్క ఐటమ్స్ అంటే దానికి కావాల్సినటువంటి ఐటమ్స్ ఎక్విప్మెంట్స్ని అయితే వారితో వెంట తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎగ్జామ్ సెంటర్లో వాళ్ళు ఎలాంటివి ప్రొవైడ్ చేయలేరు. మనకు కావాల్సినటువంటి రీల్ మరియు నీడిల్, మనకు కావాల్సినటువంటి క్లాత్, మనకు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, మనకు కావాల్సినటువంటి కూర్చోడానికి స్టూలు అన్నీ మనమే తీసుకువెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో డోంట్ వరీ. అండ్ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వారికి మనకు 42 days అనేది ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ అనేది మనకు మన డిస్టిక్లోనే ఉండడం జరుగుతుంది. అండ్ ఎవరైతే మనకు ఎగ్జామ్లో క్వాలిఫై అయ్యారో వారికైతే మనకు అలాట్మెంట్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకైతే తర్వాత వెబ్సైట్లో లేకన్నా మనకు క్లాసెస్ అనేవి ఎప్పటి నుంచి ఉంటాయో వెబ్సైట్లో అయితే మనకు డీటెయిల్గా ఇంకొక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ తర్వాత మన డీటెయిల్స్ అప్పుడు లేకన్నా మనకు ఇచ్చినటువంటి అక్నాలజ్మెంట్ లెటర్తో సహా మన జిరాక్సెస్ అన్నీ తీసుకెళ్ళి మరొకసారి డిఓ ఆఫీస్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ వచ్చేసి టీసీసీకి ఏ విధంగా అప్లై చేయాలో మీకు అయితే ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను.